మీరు చెప్పేదాన్ని బట్టి అయ్యగారికి ఆ కేసు గురించి తపన సుత్తూ ఉంటే ఆ కూనీకూర గురించి నాకు భయంగా ఉందమ్మా. కూనీకూర వాడేవాడే? ఏమోనమ్మా, ఆడి ముక్కు ముఖం కూడా నాకు తెలీదు. అయ్యగారి గురించి అన్ని వివరాలు అడిగాడు. ఆడి దగ్గర ఏదో కేసు ఫైల్ ఉందంట, మార్కెట్టాలి, మర్డర్ చెయ్యాలని ఏదేదో అన్నాడు. నాకు భయం వేసి నేనేమీ చెప్పలేదు. పసిబిడ్డ, పచ్చని సంసారం, అయ్యగారి గురించి కాంత ఆలోచించండి అమ్మా. ఇది చిన్న విషయం కాదమ్మా. కూనీకూరలు డబ్బు పడితే ఏమైనా చేసేస్తారు. నేను వస్తానమ్మా. ఏమిటి తాతయ్య, ఏమిటి అలా ఉన్నావు? ఏమీ లేదమ్మా, కోర్టులో కేసు ఏమవుతుందోనని భయంగా ఉంది. ఎందుకు అనవసరంగా భయపడతావు? మన లాయర్ ఉన్నప్పుడు కేసుల గురించి ఆలోచించడమే అనవసరం. అది కాదమ్మా, నాకు తెలిసిండి నేను ఎప్పుడూ ఎవరికి ఏ అన్యాయం చేయలేదు. భగవంతుడు నీకు అన్యాయం చేయకుండా ఉంటే అంతే చాలమ్మా. వెళదాం పద. యువర్ ఆనర్, వీళ్ళందరూ నా ఇంటి చుట్టూతా చేరిన గోతి కింద నక్కలు. వీళ్ళెవరికీ నా ఆస్తిలో చిల్లికవ కూడా చిన్నదని నిరూపించడానికి ఆధారాలున్నాయి. వాటిని మా లాయర్ వేణుగోపాలరావు గారికి అందజేయడం జరిగింది. వారు కోర్టుకు సమర్పిస్తారు. యువర్ ఆనర్, జగన్నాథరావు గారు చెప్పిన మాట నిజమే. దీనికి సంబంధించిన వివరాలున్న ఫైలు వారు నా చేతికిచ్చారు. అందులో వీళ్ళ చెవులు పెట్టి నేను చెప్పించిన నిజాలు కూడా ఉన్నాయి. ఆ ఫైల్ ఎక్కడ? పోయింది యువర్ ఆనర్. మళ్ళీ అన్ని ఆధారాలు సంపాదిస్తాను. న్యాయం జగన్నాథరావు గారిదే నిరూపిస్తాను. యువర్ ఆనర్, ఈ ముఠాంతా కలిసి చేస్తున్నదంతా కుట్ర, మోసం, తగ. దయచేసి నాకు కొంత వ్యవధిప్పించవలసిందిగా కోర్టు వారిని ప్రార్థిస్తున్నాను. యువర్ ఆనర్, ఇదంతా వీధి భోగతంలా ఉంది. ఆధారాల ఫైల్ ఆయన ఇచ్చాననడం, ఈయన పోగొట్టుకున్నానడం, గడువు ఇస్తే మళ్లీ సంపాదిస్తానడం, ఇదంతా ఒక అందమైన కట్టు కదా. వాళ్ళు తప్పించుకోవడానికి, అమాయకులైన వీళ్ళ మీద కుట్రబనడానికి గడువు తప్ప నిజానికి వాళ్ళ దగ్గర ఏ ఆధారాలు లేవు. నేను మీకు సమర్పించుకున్నవే నిజమైన ఆధారాలు, బలమైన ఆధారాలని మనవి చేసుకుంటున్నాను. ఈ కేసు పూర్వాపరాలు తేలే వరకు, కోర్టు తీర్పు ఇచ్చేంత వరకు జగన్నాథం గారి యావదాస్తిని కోర్టు హ్యాండ్ ఓవర్ చేసుకోవడమైనది. తాతయ్య, 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 ఏం పర్వాలేదు తాతయ్య, ఏం పర్వాలేదు. మూర్ఖత్వం ఎంత పనిచేసిందో తెలుసా? నన్ను నమ్మి నాకు బాధ్యతను అప్పగించిన వ్యక్తుల బ్రతుకులు బజారు పాలయ్యాయి. వాళ్ళు ఇప్పుడు నడిమితిలో నిలబడ్డారు. సంతోషించు, సాధించావుగా, బాగా సంతోషించు. మీ స్నేహితులు సాధించాల్సిన అవసరం నాకేం పట్టింది? అతను నాకేమైనా విరోధం, లేకపోతే ఎప్పుడైనా అతను చూశాను. ఈ కేసు వదిలితే మీ మనసు కూర్చోపడుతుందని అలా చేశాను. ఇలా జరుగుతుందని నేను అనుకున్నాను. జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. నన్ను క్షమించండి. తగలబడిపోయిన తర్వాత తప్పు తెలుసుకునే ప్రయోజనం లేదు విజయ. నువ్వు అడిగే క్షమాపణలు, కార్చే కన్నీళ్లు కేవలం లాంఛనాలుగానే మిగిలిపోతాయి తప్ప వాళ్ళ బ్రతుకులు నేను బాగుపరచలేవు. అబ్బా, జరిగిన దానికి మీ మాటలు పడలేక చస్తున్నాను బాబు. నన్ను మీ స్నేహితుడి దగ్గర తీసుకెళ్ళండి. అతను కాలు పట్టుకుని క్షమాపణ అడుగుతాను. నా మొగుడుదేం తప్పలేదు. ఇదంతా చేసి నేనే తల బద్దలు కొట్టుకుని చేస్తాను. సరేనా? ముందు అతని దగ్గర తీసుకెళ్ళండి. విజయ, తప్పు తెలుసుకున్నా, పశ్చాత్తాపడినా కొందరు క్షమాపణలు చెప్పుకునే అవకాశం ఉండదు. నీ పరిస్థితి జరిగించాలు. నా కర్మకులను వదిలేయి. వాళ్ళ బాధ్యత నాది. థ్యాంక్స్. ఏమిటయ్యా, ఏమిటిదంతా? ఈ ఇల్లు ఎవరు? ఇది మా అడ్వకేట్ సుబ్బారావు గారిది. అద్దెకి తీసుకున్నాను. అయినా మీరు ఆ హోటల్లో ఎంతకాలంలో ఉంటారు? మిమ్మల్ని అలా పరాయి పంచులు ఉంచాల్సి వచ్చి నేను చాలా సిగ్గుపడుతున్నాను. ఇలాంటప్పుడు తాకట్టు కాదయ్యా ముఖ్యం, తలదాచుకోవడానికి చోటు. పోలే ఇల్లైనా దొరికింది, అదే చాలు. మీరెప్పుడు అనేవారుగా మీ అంతస్తుకి నేను ఎదగలేని వాడిని. అందుకే నేనే మీ అంతస్తుకి దిగొచ్చేశాను. అలా అనటం మీ అవునొచ్చానని నిదర్శనం. ఏది ఏమైనా మీ పేదరికానికి కారణం నేనే. సాధ్యం తొందరలో మీ ఆస్తి మీకు దక్కేలా చేస్తాను. ఏమిటండి, లాయర్గా మీరు కేసు గెలవాలనుకోవడం మీ ఇష్టం. కానీ నా ఆస్తి మీరు పోగొట్టారని, అది తిరిగి గెలిచివ్వాలని నేను ఎప్పుడు అనుకోలేదు.
ఈ పరిస్థితి వస్తుందని ఆ రోజు ముందే మీరు నా చేత ఒట్టేయించుకున్నారుగా. మీకిచ్చిన మాట ప్రకారం నేనేం బాధపడడం లేదు. ఈ పరిస్థితి రావడం వల్ల మీకు నేను ఇంకా దగ్గరయ్యాలని ఆనందపడుతున్నాను. మీరు నా దగ్గరుంటే ఇంకా నాకేం అక్కర్లేదా? ఏమండి, బీరువాలు పెట్టిన రాళ్ల నెక్లెస్, రాళ్ల గాజులు కనిపించడం లేదు. మీరేమన్నా చూసారా? ఆ విషయం ఇంకా నీతో చెప్పడం లేదు కదా, చెబుదాం అనుకున్నా మర్చిపోయాను. నాకు కావాల్సిన ముఖ్యమైన స్నేహితుడు ఒకడు డబ్బులకు చాలా ఇబ్బంది పడుతూ ఉంటే నీ రాళ్ళగాజులు ఇచ్చి తాకట్టు పెట్టుకుని డబ్బు తెచ్చుకోమన్నాను. మళ్ళీ 10 రోజులు విడిపించి తెస్తా అన్నాడు. మనం ఈ రోజు ఇంత ప్రశాంతంగా గడుపుతున్నాం అంటే అతనే కారణం. మరి ఆ మాత్రం సహాయం చేయకపోతే ఎలా చెప్పు? చూడండి, నేను ఈ ఆరాలు అడగడం నా నగల కోసం కాదు. ఈ ఇంట్లో చిన్న విషయాన్ని కూడా ఎప్పుడు దాచని మీరు ఈ విషయం ఎందుకు దాచారు? మీ స్నేహితులు సహాయం చేస్తానంటే నేను కాదంటానా? అది కాదు విజయ్, అది జరిగిన తర్వాత చెప్పినా కూడా నువ్వు అపార్థం చేసుకునే ధైర్యం నాకుంది కాబట్టి. మీ అవసరాల కోసం నా నగలే కాదు, మీ సంపాదన అంతా పోయినా పర్వాలేదు, కానీ మీరుగా నాకు దక్కితే చాలు. ఇదిగో గురువులు, నన్ను నొగ్గేయండి. నాకేటో భయంగా ఉంది. ఆ లాయర్ గొడవ పెడుతున్నాడు. అవును, అందరూ బాగుండి మేం బొక్కలు పడేటట్టున్నాం. ఉందా? ఇంటికి వెళ్ళడం కాదురా, పైకి వెళ్తారు. జాగ్రత్త బోసడికే. కేసు ఇంత దాకా వచ్చాక మధ్యలో జారిపోతే మొత్తం మేము మునిగిపోతాం. టాకు నాటు బే, ఏళ్లతో మాట్లాంటే మార్కెట్ ఎత్తే పోద్ది. పనిలో దిగాక పని పూర్తయ్యాకే కదలాలి, లేకపోతే పీక తెగిపోద్ది. ఇప్పమంటే నోరు ఇప్పండి, ముయ్యమంటే నోరు ముయ్యండి. ఎక్కడ పడి ఉండమంటే అక్కడ పడి ఉండండి, లేకపోతే మార్క్ అడిపోగలదు. టాకండి బే. అలాగే. లేక అనవసరం నీకు ఎందుకు అవస్థ చెప్పు. శుభ్రంగా నేను వంట మనిషిని పెడతాను కదా. తాతయ్య పొద్దున్నుంచి కాఫీ తాగలేదు, కాచిద్దామని. అలవాటు లేని పని నీకు ఎందుకు చెప్పు. అలవాటు చేసుకుంటాను, మీరేగా తినేది. ఒకరోజు ఉప్పు ఎక్కువ అవుతుంది, ఒకరోజు కారం ఎక్కువ అవుతుంది. నేను బాధపడతానని మీరు చెప్పకుండా తింటారు. 3వ రోజు అన్ని సర్దుకుంటాయి. అవునా చెప్పండి? నా వంట బాగోలేదని మీరు కేకలేస్తారా? ప్రస్తుతానికి వంట మనిషిని పెడతాను. ఒక 2 నెలల పాటు నువ్వు ఆమె దగ్గర నేర్చుకోవచ్చు. అమ్మో, వంట నేర్చుకోవడానికి 400 రూపాయలు ఖర్చా? ఆ డబ్బుంటే 2 నెలల బియ్యం కొనుక్కోవచ్చు కదండి. కోట్లను కూడా లెక్క చేయని మనుషుల్ని కూటి కోసం లెక్కలు వేసే స్థితికి తీసుకొచ్చాను. మేం బాగున్నామయ్యా, నువ్వు అనవసరంగా బాధపడుతున్నావు. నిజంగా మేము బాగున్నామయ్యా. ఒకసారి ఇట్రా. గోవర్ధనం నిన్న క్లబ్లో కనపడి ఒక మాట అన్నాడయ్యా. ఏమన్నా అండి? డబ్బున్నది గనక ఆనాడు ఆ కుర్రాడు నీ మనవరాల్ని చేసుకుంటాను అన్నాడు. ఇప్పుడు అంతా పోయిందిగా. మరి ఆ కుర్రాడు నీ మనవరాల్ని చేసుకుంటాడా? ఎందుకు చేసుకోవాలి అని అడిగాడు. వాడు అడిగాడని నేను అనుమానించి అడగటం లేదు. నేను అడిగేది నీ నిర్ణయం. డబ్బున్నా లేకపోయినా మీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ గౌరవించే మనిషినండి. నాకు తెలుసయ్యా. అందుకే అందరి నోళ్ళు మూతపడాలంటే, నా మనసు కుదుట పడాలి అంటే మీ పెళ్లి వెంటనే జరిగి తీరాలి. చెప్పు బాబు, ముహూర్తాలు ఇప్పుడు పెట్టించమంటా. అది అనుమానం ఏం చెప్పు బాబు, నేనేం అనుకోను. నాకు కొంచెం గడువు కావాలి. చెప్పాను, ముందు మీ పరిస్థితులు చక్కబడాలి. తాతయ్య, బలవంతంగా ఒప్పించడం కంటే ఆయన నిర్ణయం తీసుకోవడానికి ఆయన అడిగిన గడువిస్తేనే మంచిది.